ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. డే 20, ఇంకా 1 డేనే ఉంది. మన 21 days వెయిట్ లాస్ ఛాలెంజ్ కంప్లీట్ అవడానికి ఇంకా 1 డేనే ఉంది. అయితే అసలు సూపర్ హ్యాపీ. అసలు రిజల్ట్ చెప్పనా మీకు? రిజల్ట్స్ అన్నీ నేను డే 21 days కంప్లీట్ అయిన తర్వాతే చెప్తాను, ఇప్పుడు చెప్పను. పొద్దునే వాకింగ్కి వచ్చాను. ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాను, ఇంట్లో కొంచెం పని ఉంది. అందుకని పొద్దున్నే 5:15 కల్లా లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ తాగేసి, వామ్ వాటర్ తాగేసి, తర్వాత రిలాక్స్ అయ్యి, ఆ తర్వాత షూస్ వేసుకొని వాకింగ్కి వచ్చేసాను. ఇది పొద్దున వాకింగ్, ఫస్ట్ రౌండ్ వెళ్తున్నాను. ఎర్లీగానే వచ్చాను, 5:50 ఆ టైంకి స్టార్ట్ అయ్యాను. ఎవ్వరు లేరు, ప్రశాంతంగా ఉంది పొద్దున్నే. అండ్ ఈరోజు డైట్ మొత్తం ఏం ఫాలో అయ్యాను, ప్రోటీన్ ఏం తీసుకున్నాను, ఫ్రూట్ ఏం తీసుకున్నాను, ఇంకా ఎంతసేపు ఫాస్టింగ్ చేశాను, వాటర్ ఎంత తీసుకున్నాను, అవన్నీ వీడియో స్కిప్ చేయకుండా చూసి తెలుసుకోండి. వీడియో ఎండ్లో చూపిస్తాను ఈరోజు ఎన్ని క్యాలరీస్ అయ్యింది, ఎన్ని స్టెప్స్ నడిచామని. చూసేసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. నేను వాకింగ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ రౌండ్ ఇంటికి ఆల్మోస్ట్ వెళ్ళేటప్పటికి బాగా ఎండ వచ్చేసింది. చూసారా, అసలు చూడలేకపోతున్న ఫోన్ కూడా అట్లుందనమాట. కాకపోతే మంచిగా షైనింగ్గా కనిపిస్తుంది స్కిన్ మొత్తం. అంటే పొద్దున ఎండ చాలా మంచిది, ఆ 7 to 9 ఉంటుంది కదా, ఆ సన్లైట్ అనేది డి విటమిన్ ఉంటుంది అనమాట, అది చాలా మంచిది. నేనైతే వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని యాజ్ యూజువల్గా సేమ్ ఇంగ్రీడియంట్స్ డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగేసాను. బాగా ఆకలేస్తుంది. అయితే నిన్న మనం మల్టీగ్రెయిన్ అంటే అన్ని రకాల పప్పులు వేసి ఒక దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, నిన్నటి వీడియో చూడకున్నామంటే వెళ్ళి చూసేయండి, అందులో ఉంటుంది. అదే సేమ్ పిండి వచ్చేసి ఆ బ్యాటర్ ని ఉంచితే నెక్స్ట్ డే కూడా చాలా మంచిగా ఫెర్మెంట్ అవుతుంది అనమాట. ఫ్రిడ్జ్ ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా పెట్టినా సరే ఫెర్మెంట్ అవుతుంది. సో దాన్ని సేమ్ పిండిని వాడుతున్నది. ఇది మల్టీగ్రెయిన్ కాబట్టి మంచి ప్రోటీన్. నిన్న వీడియోలో చూడండి ఏమేమి పప్పులు ఇందులో వేసామన్నది కనిపిస్తుంది. సో ఇది బాగా ఫెర్మెంట్ అవ్వడం వల్ల, అంటే పిండి బాగా పులవడం వల్ల దోశ కూడా బాగా క్రిస్పీగా వచ్చింది. అయితే ఈరోజు ఒక బాయిల్డ్ ఎగ్ బ్రేక్ఫాస్ట్ లోకి, ఒక బాయిల్డ్ ఎగ్, మల్టీగ్రెయిన్ దోశ, ఒకటి ఇడ్లీ. ఎందుకో నాకు ఇడ్లీ తినాలనిపిస్తుంది ఈ మధ్య, కాబట్టి ఇడ్లీ. ఇంక దాంతోపాటు ఉద్దిపప్పు చట్నీ తీసుకున్నాను. అది మరి బ్రేక్ఫాస్ట్ పొద్దున 10:30కి తిన్నాను. తర్వాత స్నాక్ టైంలో వచ్చేసి ఇవి బొరుగులు అంటారు కదా, ఈ పఫ్డ్ రైస్ అంటారు కదా, ఆ బొరుగులతో పాటు కొద్దిగా కారాస్ కలుపుకొని తిన్నాను. మనం ఎప్పుడైనా బయట స్నాక్స్ మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ వస్తే ఇది మంచి చాయిస్, ఇట్లా తీసుకోవచ్చు. ఇది పెద్దగా క్యాలరీస్ ఉండదు. మీలో ఎంతమంది గుర్తుగా 3 లీటర్ వాటర్ తాగుతున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే అది పనిగా గుర్తు చేసుకొని మరీ 3 లీటర్ వాటర్ తాగుతున్నాను. నాకు బెనిఫిట్ ఏమిరా అంటే, నేను పొద్దున ఈ సాయంత్రం 2 పూట్ల వాకింగ్కి వెళ్ళడం వల్ల వచ్చిన తర్వాత మంచిగా నాకు దాహం వేస్తుంది. సో ఆటోమేటిక్గా 1 లీటర్ తాగేస్తా. ఇంకా డే మొత్తానికి 1 లీటర్ తాగడం అనేది నాకు పెద్ద కష్టమేం కాదు. అట్లా 3 లీటర్స్ ఈజీగా కంప్లీట్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత, మంచిగా కడుపులో సెటిల్ అయిన తర్వాత మంచిగా ఒక హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. హెడ్ బాత్ చేద్దామని. ఈరోజు ఒక చిన్న ఈవెంట్ ఉంది మా పక్కింటి వాళ్ళది, అక్కడికి వెళ్ళాలన్నమాట, కాబట్టి హెడ్ బాత్ చేస్తున్నాను. అయితే బేసిక్గా నార్మల్గా కూడా మనం ఏంటంటే ఏదైనా వర్కౌట్స్ చేసినా, అంటే ఎక్సర్సైజ్లు చేసినా, వాకింగ్కి వెళ్ళినా, అలాంటప్పుడు మనకి చెమట ఎక్కువ పడుతుంది కదా, మనం బాడీ అంటే స్నానం చేస్తాం, సో బాడీ క్లీన్ అవుతుంది, కానీ హెడ్ బాత్ రెగ్యులర్గా డైలీ చేయం కదా. అలాంటప్పుడు వీలైనంత వరకు ఇట్లా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వర్కౌట్ చేసే పర్సన్ అయితే, వాకింగ్ కి అట్లా చెమటలు పట్టేటట్టు చేసే పర్సన్స్ అయితే ఖచ్చితంగా రెగ్యులర్ హెయిర్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 days కి వన్స్ అయినా చేయడం చాలా ఇంపార్టెంట్. సో అదైతే మర్చిపోకుండా చేయండి, లేదంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. నేను దాని గురించి సెపరేట్ టాపిక్ మీకు ఖచ్చితంగా చెప్తాను. మీరు కామెంట్ చేయండి, మీరు అలాంటి ఫేస్ చేసి ఉంటే హెయిర్ ఫాల్ వెయిట్ లాస్ జర్నీలో, నేను దాని గురించి చెప్తాను. సో అది ఒక చిన్న టిప్ లాగా అనుకొని 2 days వన్స్ అయినా హెయిర్ వాష్ చేయడానికి ట్రై చేయండి. నార్మల్ హెయిర్ వాష్ అయినా చేయండి, మీరు ఏదో ప్యాక్స్ వేసుకోవాలని నేను చెప్పట్లేదు. నార్మల్గా హెడ్ బాత్ చేయండి, సో దట్ మన స్కాల్ప్ కూడా హైజీనిక్గా ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే గ్రిల్డ్ చికెన్ తీసుకురమ్మని చెప్పాను మా ఆయనకి. అయితే తను ఏమంటే, నేను పొద్దున్న నుంచి కొంచెం వీక్గా నీరసంగా ఉన్నాను, అది చూసి ఇంకా ఇదే చాలే అన్నట్టు, ఎందుకులే నువ్వు కుక్ చేయలేవు, రెస్ట్ తీసుకో, నేను ఒకేసారి బిర్యానీ తీసుకొచ్చేస్తా, ఎంజాయ్ చేద్దాము అన్నట్టు అన్నాడు. సరేలే, నాకు చాలా వీక్గా ఉంది, అందుకని బిర్యానీ రైస్ కొంచెం తీసేసుకొని గ్రిల్డ్ చికెన్ ఎక్కువ తీసుకున్నాను. తర్వాత ఇంకా చికెన్ తిన్నాం కదా, ఏమైనా చల్లగా తాగితే బాగుండు అనిపించింది, అందుకని చెప్పి ఇంట్లో చేసిన పెరుగు నిన్న చూపించాను కదా, ఆ పెరుగునే మజ్జిగ చేసుకుంటున్నాను. మజ్జిగ
వచ్చేసి బాగా పలచగా చేసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే ఇంట్లో పెరుగు కాబట్టి నేను చాలా ఇష్టపడి తాగుతున్నాను. నాకు మజ్జిగ తాగడం చాలా ఇష్టము. కాకపోతే ప్యాకెట్ పెరుగు తెస్తే నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో పెరుగు కాబట్టి కొంచెం తిక్కుగానే చేసుకున్నాను. ఏంటి 3 గ్లాసులు అనుకుంటున్నారా? మా కజిన్ వచ్చాడు ఇంటికి కాబట్టి తనకు కూడా ఒక గ్లాస్ ప్రిపేర్ చేశాను. మనకు ఎక్కువ క్వాంటిటీ వేయలేండి, వాళ్ళకి కొద్దిగా ఇచ్చేసాను అనమాట. సో ఇంట్లో పెరుగు కాబట్టి దీన్ని మజ్జిగ చేసుకొని ప్రశాంతంగా తాగాను. ఇదే ప్యాకెట్ పెరుగు అయ్యింటే నేను అంత ఇష్టంగా తాగను, ఎందుకో తెలియదు, నాకు నచ్చదు. తర్వాత డిన్నర్కి నాకు అస్సలు ఏం తినాలనిపించలేదు నిజానికి. అంటే ఆ చికెన్ బిర్యానీ ఇంత తినేటప్పటికి నాకేదో ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. కాబట్టి జస్ట్ వాటర్ మెలన్తో అడ్జస్ట్ అయిపోయాను డిన్నర్. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ వాకింగ్కి వచ్చాను. నిజం చెప్పాలంటే ఈరోజు అస్సలు వాకింగ్కి రావాలనిపించలేదు. బాగా బాడీ ఎంత స్వెల్లింగ్ ఉంటే ఏ ఫీలింగ్ వస్తుందో అట్లుందనమాట. ఆ బాడీ సోర్నెస్ అంటారు కదా, అట్లా వాపులు ఉన్నట్టు ఆ ఫీలింగ్. పొద్దున్న లేచినప్పుడు అట్లే ఉండింది, కానీ పొద్దున్న నేను పుష్ చేసుకొని వచ్చేసాను. కానీ ఇప్పుడైతే అస్సలు రాబుద్ది కాలేదు. సరే అయినా సరే చెయ్యాలి, వెళ్ళాలి అని చెప్పేసి తీరా వచ్చి షూస్ వేసుకుందామని చూస్తే ఆ షూస్ ఏమో పొద్దునే కొంచెం వెనక సైడు ర్యాషెస్ లాగా వచ్చేసింది నాకు కాళ్ళకి. సో అదే షూ మళ్ళీ వేసుకుంటే ఖచ్చితంగా చాలా పెయిన్ ఉంటుంది. పాత షూ ఏమో పాడైపోయింది. షూ లేకుండా చెప్పులు వేసుకుంటే అసలు వాక్ చేయలేను. అందుకని ఏదో మా ఆయన షూస్ చాలా లూజ్ ఉంది, అది వేసుకుని వచ్చాను. ఇదేమంటే అడుగడుక్కి ఏమంటారు సౌండ్ వస్తుంది, లూజ్గా ఉండడం వల్ల ఊడిపోతుందేమో. అప్పటికి సాక్స్తో పేర్ చేశాను, సాక్స్ కూడా వేసుకున్నా, అయినా సరే లూజ్గా ఉంది. ఏదో అట్లేనే వేసుకొని వచ్చేసాను. చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ అయితే కష్టపడి వాక్ చేసేస్తాను. సెకండ్ రౌండ్ చేస్తానా లేదా చూద్దాము. ఎన్ని స్టెప్స్ వాకింగ్ చేశానన్నది వీడియో ఎండ్లో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. సెకండ్ రౌండ్ ఎట్లాగోలో ఓపిక తెచ్చుకొని నేను పుష్ చేసుకొని సెకండ్ రౌండ్ కూడా వాకింగ్కి వచ్చేసాను. కాకపోతే కొంచెం మెల్లగా నడుస్తున్నాను. ఫస్ట్ రౌండ్ కొంచెం ఫాస్ట్గానే నడిచాను. రేపు ఒక్కరోజు తర్వాత బాగా రెస్ట్ ఇవ్వాలి బాడీకి. ఎందుకంటే ఇంత 15K స్టెప్స్ నడవడం అంటే సీరియస్లీ ఈజీ కాదు. నీరసంగా ఉన్నా సరే, కష్టంగా ఉన్నా సరే, మనం అనుకున్నవి మనం చేసి తీరాలి. కాబట్టి నేను బాగా పుష్ చేసుకొని వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. సో ఈరోజు హ్యాపీగా 16K అంటే 16,000 స్టెప్స్ దాకా వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ప్రోటీన్ కూడా తీసేసుకున్నాను. ఈరోజు ఫ్రూట్ కోసం అయితే మన వాటర్ మెలన్ జ్యూస్ తాగేశాను. ఇది మరి మన డే 20 రోజు. మరి మీలో ఎంతమంది డే 21 వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీకు వెయిట్ చూపించాలి కదా, అందుకని చెప్పి ఇంకా ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది చూడాలి. అంటే వెయిట్ స్టక్ అయ్యి ఉండి ఇప్పుడు మూవ్ అవ్వడం అనేది చాలా హ్యాపీ నాకు. అయితే రేపటి రిజల్ట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.